మంచిర్యాల జిల్లా చంద్రవెల్లికి చెందిన జాడి పుష్ప, జాడి వెంకటి దంపతులు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు చర్యలకు ప్రభావితమై 1994లో అజ్ఞాతంలోకి వెళ్లిన వారు తిరిగి వచ్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని సిపి శ్రీనివాస్ తెలిపారు. తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ ని కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా నేను డిసిపి గారు, తర్వాత వైసిపి గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవెల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ పక్కకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉందని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అమ్మా, మీ పేరేంటమ్మా? మదరు కొద్దిగా పెట్టండి. కొద్దిగా జాడి పుష్ప గారి మదరు మీ మీడియా ముఖంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. జాడి పుష్ప గారు ఇప్పటికైనా ఉద్యమం మానుకొని అడవి నుంచి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రావాలని, తర్వాత వస్తే ఎవరి ద్వారా వచ్చినా ఈవెన్ ఒక హోంగార్డ్ నుంచి సిపి వరకు, డీజీపీ వరకు గారి ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ మీద కేసులు ఉన్నాయని కూడా చట్ట ప్రకారంగా జరుగుతాయి.